లైవ్స్ గురించి చెప్పండి. వాచ్ అవర్స్ కోసం డైలీ లైవ్ చేయొచ్చా? ఇది యాక్చువల్‌గా నేను ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్న వీడియో అండి. బట్ ఎప్పటికప్పుడు అలా పోస్ట్‌పోన్ అయిపోతూ వచ్చింది. అసలు ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే దీని గురించి నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ. చేసినా అడుగుతూనే ఉంటారు కామన్‌గా. ఇప్పుడు వాచ్ అవర్స్ కలుస్తాయా? లైవ్‌లు చేయొచ్చా? ఇది వీళ్ళ డౌట్ అనమాట మానిటైజేషన్‌కి ముందు. వాచ్ అవర్స్ కలుస్తాయా అనేసి చాలామంది అడిగారు. ఇక్కడ మీకు వాచ్ అవర్స్ కలిసేది ఏమంటే మీరు లైవ్‌లో ఉన్నంతసేపు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదివరకు ఎలా ఉండేదంటే మనకి 4000 అవర్స్ వచ్చిన కొత్తల్లో ఎలా ఉండేదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక 1 అవర్ లైవ్ చేసామనుకోండి. ఇప్పుడు నేను 1 అవర్ లైవ్ చేశాననుకోండి. ఆ 1 అవర్ లైవ్‌ని నాతో పాటు ఇంకో ఇద్దరు కంటిన్యూస్‌గా మొత్తం 1 అవర్ అంతా చూసారనుకోండి. సో నేను ఉన్న 1 అవరు, వాళ్ళున్న 2 అవర్స్ మొత్తం 3 అవర్స్ మనకి ఆ 1 అవర్ లైవ్‌లో 3 అవర్స్ కలిసిపోయేవి. అలా ఇంకెంతమంది చూస్తే అన్ని అవర్స్ వాచ్ అవర్స్ కలిసిపోయేవన్నమాట. అయితే అందరూ అట్లాగే వాచ్ అవర్స్ తెచ్చుకుంటున్నారు అనేసి యూట్యూబ్ ఏం చేసిందంటే ఇది వచ్చిందండి, అప్డేట్ కూడా వచ్చింది. ఒక టైంలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కూడా. ఏం చెప్పిందంటే అప్పుడు యూట్యూబ్, మీరు ఎంతసేపు అయినా లైవ్లో ఉండండి, మీరు లైవ్లో ఉన్నంతసేపు మీకు ఎన్ని వ్యూస్ వచ్చినా సరే ఆ వాచ్ అవర్స్ కలవ్వు. ఆ వీడియో ఇప్పుడు మనకి లైవ్ అయిపోయిన తర్వాత వీడియో లాగా ప్రాసెసింగ్ అయ్యి పబ్లిష్ అవుతుంది వీడియో. సో ఆ వీడియో పబ్లిష్ అయిన తర్వాత వచ్చిన వ్యూస్కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కలుస్తాయి. అంటే అది వీడియో ఆన్ డిమాండ్, అంటే వీడియోలాగా పబ్లిష్ అయిన తర్వాత ఆ వీడియోకి ఏదన్నా వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అవి మాత్రమే కలుస్తాయి రావాల్సిన 4000 అవర్స్లో. సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు లైవ్లో ఉన్నంతసేపు ఆ వాచ్ అవర్స్ కలవ్వు. ఇది చాలామంది అడిగారు డౌట్. అండ్ ఈ లైవ్ల గురించి చెప్పాలి అంటే అసలు ఎందుకు లైవ్లు చేస్తారో కూడా కొంతమంది అర్థం కాదు. ఏంటో మూకీ లైవ్లు పెట్టుకుంటూ ఉంటారు, పెట్టేసి అలా వదిలేసేయడం. లేదంటే బ్యాక్గ్రౌండ్లో మాట్లాడతాం, ఏదో మొత్తం స్క్రీన్ ఏదో క్లోజ్ చేసేసి మొత్తం బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతూ ఉంటారు. సో అట్లా అసలు చేయొద్దు. చేస్తే మీరు కనిపిస్తూ చేయండి. లేదు అంటే ఏదన్నా పోనీ కనిపిస్తూ మాట్లాడడమో, లేదంటే ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయడమో, లేదంటే తయారు చేసి చూపించడం, ఏదో ఒకటి కొంచెం యూస్ఫుల్గా చేయండి. ఊరికే బ్యాక్గ్రౌండ్లో ఏం మాట్లాడకుండా ఊరికే అలా ఉంటే ఏం ఉపయోగమే ఉండదు కదా. సో లైవ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయండి. ఎందుకంటే మనం చుట్టూ నాయిస్లు రాకుండా చూసుకోవాలి, ఏ సౌండ్స్ లేకుండా చూసుకోవాలి వీడియోలో. ఎందుకంటే ఇప్పుడు మనం వీడియో అనుకోండి, వీడియోని ఎడిట్ అన్నా చేయొచ్చు, బట్ లైవ్ని ఎడిట్ చేయలేం కదా. అది ఇమీడియట్గా మీకు కాపీరైట్స్ అవనివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ అవనివ్వండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సాంగ్ వినిపిస్తుంది అనుకోండి, కాపీరైట్స్ వచ్చేస్తాయి. అలాగే ఏదైనా సౌండ్స్ వినిపించాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఆవిడ ఇట్లాగే లైవ్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్ని వాళ్ళ అబ్బాయి గట్టిగా కొట్టాడంట. దాన్ని కొట్టడం అంటే డోర్ ఓపెన్ చేసి మళ్ళీ గట్టిగా డోర్ వేశాడంట. అది బాగా పెద్ద సౌండ్ వచ్చేసరికి ఇమీడియట్గా లైవ్ టర్న్ ఆఫ్ అయిపోయి అప్పటి నుంచి కామెంట్స్ ఆన్ అవ్వట్లేదు లైవ్స్కి. అది ఏదో కొంచెం డిఫరెంట్గా తీసుకుందనమాట. సో లైవ్కి బోల్డెన్ రూల్స్ ఉంటాయండి. మనం ఎడాపెడా చేయడానికి కుదరదు. అందరూ నేను అక్కడికి వెళ్ళాను లైవ్ పెట్టొచ్చు, ఇక్కడికి వెళ్ళాను లైవ్ పెట్టొచ్చా, లేదంటే మా ఇంట్లో ఫంక్షన్ లైవ్ పెట్టొచ్చా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా అసలు అట్లాంటి వీడియోస్ లైవ్లే పెట్టకూడదు. మన యూట్యూబ్ రూల్ ప్రకారం ప్రతిదీ కూడా యూట్యూబ్ రూల్ ప్రకారమే ఉండాలి వీడియోస్ అనేది. నాట్ ఓన్లీ మన సింగిల్ యూట్యూబర్స్కే కాదు, ఈవెన్ ఎంసీఎన్లో ఉండే వాళ్ళకి కూడా బోల్డెన్ రూల్స్ పెరిగినాయి. సో వాళ్ళకే అన్ని రూల్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా రీయూజ్డ్ వస్తుంది అంటే చూడండి మనకి ఇంకెన్ని రూల్స్ ఉంటాయో. సో ప్రతి ఒక్కళ్ళు లైవ్లే. అదేమంటే ఎవరో చెప్పారు మా ఫ్రెండ్స్కి లైవ్లు చేయడం వల్ల వాచ్ అవర్స్ వచ్చినాయంట. ఎవరో చెప్పేదే వింటారు తప్ప టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పేది వినరు, ఛానల్స్ పోగొట్టుకుంటారు. మొన్న ఈ మధ్య ఒకళ్ళు వచ్చారు, రీయూజ్డ్ వచ్చిందనేసి. వాళ్ళకి 1 ఇయర్ బ్యాక్ మానిటైజేషన్ అయ్యిందంట. సో వీడియోస్ చూస్తే అసలు వీడియోస్ ఏమీ లేవు. లాంగ్ వీడియోస్, షార్ట్స్ మానిటైజేషన్ అయిన తర్వాత డిలీట్ చేస్తారు అన్నీ. ఏదో కొన్ని లైక్ ఒక 120 130 వీడియోస్ షార్ట్స్ ఉండొచ్చు. అది కూడా ఏం మ్యాటర్ లేని వీడియోస్. అన్ని వ్యూస్ తక్కువగానే ఉన్నాయి అవి. తీరా చూస్తే లాంగ్ వీడియో లైవ్ల్లో మొత్తం అన్ని లైవ్లే, ఏం లేదు, ఊరికే జస్ట్ మూకీ లైవ్ అలా పెట్టేసి వదిలేయడం అనమాట. మానిటైజేషన్ అందుకే పోయింది, రీయూజ్డ్ అని అందుకే వచ్చింది. ఇక ఏముంది అక్కడ, మ్యాటర్ ఏముంది అసలు? ఛానల్కి రెవెన్యూ ఎందుకు ఇవ్వాలి యూట్యూబ్? సో అట్లా మీరు ఏది పడితే అది ఊరికే జస్ట్ లైవ్ వాచ్ అవర్స్ కోసం లైవ్లు చేయొద్దు. మీకు ఆ విధంగా ఇప్పుడు ఇదే విధంగా కంటిన్యూ అయ్యిందనుకోండి, ఆ లైవ్కి వచ్చిన వాచ్ అవర్స్ కూడా కౌంట్ లేకుండా తీసి పడేస్తుంది యూట్యూబ్. ఎందుకంటే అంతలాగా బిహేవ్ చేస్తారనమాట మన వాళ్ళు. అది ఒకళ్ళని చూసి ఒకళ్ళు లైవ్లు బీభత్సంగా లైవ్లు పెట్టేయడం, ఏమీ ఉపయోగం ఉండదు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వీడియోస్కి ఎన్ని రూల్స్ అయితే వచ్చాయో లైవ్లకు కూడా అవే రూల్స్ వస్తాయి.
అందులో కూడా మీరు యూస్ఫుల్ అయ్యే మ్యాటర్ ఇస్తేనే మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది. ఎందుకంటే ఈ మిస్టేక్స్ అన్నీ ఎందుకు జరుగుతాయి అంటే పరుగు అనమాట. 4000 అవర్స్ వచ్చేయాలి, మానిటైజేషన్ అయిపోవాలి అంతే. మనం ఏమి ఇస్తున్నాము, మా కంటెంట్ ఆడియన్స్ మనకి ఎందుకు వ్యూస్ ఇవ్వాలి, ఇదేమీ ఆలోచన ఉండదు, అవర్స్ అయిపోవాలి అంతే. మీరు ఆ ఆలోచన మార్చుకోనంత కాలం మీకు ఛానల్ అనేది గ్రోతే ఉండదు. ఇది ఒకసారి మీరు మైండ్ పెట్టి ఆలోచించండి. మీకు వాచ్ అవర్స్ రాలేదు అనేది మైండ్లో నుంచి తీసేసి ఒకసారి నేను చెప్పేది ఆలోచించండి. మీకే అర్థమవుతుంది ఎలా అంటే ఎలాంటి తప్పు చేస్తున్నారు అండ్ యూట్యూబ్ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు అనేది. అసలు ఒక విషయం చెప్పాలంటే మీకు కంటెంట్ లేకుండా ఛానల్లే గ్రోత్ ఉండదు, ఏ మాత్రం గ్రోత్ ఉండదు. మీకు విషయం చెప్పాలంటే 3 ఛానల్స్కి నేను మానిటైజేషన్ చేశాను. మానిటైజేషన్ చేయడం అంటే నేను ఛానల్ చెక్ చేసి మానిటైజేషన్కి అప్లై చేస్తాను యాక్చువల్గా. అయితే ఆ 3 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఛానల్కి వాళ్ళే అప్లై చేసుకున్నారు మానిటైజేషన్కి. అంతా రీయూజ్డ్ కంటెంట్ అంటే మ్యాటర్ ఏమి ఉండదన్నమాట ఆ వీడియోస్లో. ఊరికే ఏదో జరుగుతుందని తెస్తే లక్కీగా మానిటైజేషన్ అవుతుంది. అతనికి ఏంటో మరి వెరైటీ 3 ఛానల్స్ మానిటైజేషన్ అయినాయి. సరే మానిటైజేషన్ అవుతుంది, మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అనేసి వచ్చేసి పోవడం, మళ్ళీ హ్యాపీల్ వీడియో ఇవన్నీ ఏం చేసేదేమి ఉండదు. ఎందుకట్లా అసలు ఊరికే టైం వేస్ట్ తప్ప ఏం లేదు కదా. ఇప్పుడు మనం ఒక ఛానల్ క్రియేట్ చేసాము, ఈ టైం స్పెండ్ చేసి మనం ఒక వీడియో క్రియేట్ చేసాము అంటే ఆ వీడియో ద్వారా మనం 3-4 సంవత్సరాల తర్వాత కూడా రెవెన్యూ జనరేట్ చేయగలగాలి. ఇప్పటికిప్పుడు ఎక్కువ మంది ఏంటంటే ఇప్పటికిప్పుడు పెరిగిపోవాలి అనే ఇదిలో ఉంటారు. ఇప్పటికిప్పుడు పెరగడం కాదు మీకు కావాల్సింది, మనకి ఫ్యూచర్లో కూడా ఆ వీడియోకి వ్యూస్ రావాలి అండ్ దానిపైన రెవెన్యూ జనరేట్ అవ్వాలి. అలా చేయాలి వీడియోస్ ఎప్పుడైనా సరే. మీరు ఆ లైవ్లు చేసుకునే ఆ టైం వేస్ట్ ఏదో చక్కగా లాంగ్ వీడియోస్ కోసం టైం స్పెండ్ చేయండి, ఇంకా బెటర్ కదా. లాంగ్ వీడియోస్కి మీకు అప్పటికప్పుడు వ్యూస్ రాకపోయినా ఎప్పుడోసారి వ్యూస్ వస్తాయి, లక్కీగా దానికే మీకు వైరల్ అవ్వచ్చు వీడియో, సో దానికే వ్యూస్ రావచ్చు కదా. సో ఆ టైం వేస్ట్ ఏదో ఆ టైం ఏదో మీరు ఈ లాంగ్ వీడియోస్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయండి, ఆ లైవ్లు చేసే టైం. అండ్ ఇప్పుడు మనకి వర్టికల్ లైవ్ కూడా వచ్చింది. ఇదివరకు మనకి ఓన్లీ హారిజాంటల్ లైవ్ ఉండేది అనమాట. ఇప్పుడు ఈ వర్టికల్ లైవ్ కూడా వచ్చిన తర్వాత చాలా ప్లస్ అయింది యాక్చువల్గా. వర్టికల్ లైవ్ చేస్తే ఏంటంటే షార్ట్స్లో కూడా రికమెండ్ చేస్తుంది అనమాట లైవ్. సో అది కూడా ఒక మంచి బెనిఫిట్. అండ్ ఓన్లీ మెంబర్స్ కోసం కూడా లైవ్లు చేయొచ్చు. అంటే ఇది మానిటైజేషన్ అయిన తర్వాత ఓన్లీ మెంబర్స్ అంటే పబ్లిక్ కాకుండా, అంటే అందరికీ కాకుండా ఓన్లీ మెంబర్షిప్ తీసుకుంటారు కదా జాయిన్లో, సో వాళ్ళ కోసమే లైవ్లు కూడా చేయొచ్చు అనమాట. అండ్ లైవ్ల్లో కూడా మనకి రూల్స్ ఉంటాయండి. వాటిల్లో కూడా లైక్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కానీ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కానీ ఏది ఉండకూడదు అసలు. అంటే వేరే వాళ్ళని హర్ట్ చేసేటట్లుగా చేయడం కానీ. సేమ్ మనకి ఇప్పుడు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట లైవ్ల్లో. వీడియోస్ కంటే కూడా లైవ్లో ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎందుకంటే వీడియోలో ఏదన్నా అలాంటి పొరపాటు జరిగిందనుకోండి మనం ఎడిటింగ్లో తీసేస్తాం, బట్ లైవ్లో అట్లా కుదరదు కదా. ఎందుకంటే అది మనకి లైవ్ అయిపోయే వరకు పబ్లిష్ అయ్యే అంత టైం ఇవ్వదు, ఇమీడియట్గా వేసేస్తుంది ఏదైనా సరే. సాంగ్ ఏదన్నా వినిపిస్తుంది అనుకోండి, మీరు మాట్లాడుతున్నారు లైక్ ఎక్కడన్నా బయట లైవ్ చేశారనుకోండి, బ్యాక్గ్రౌండ్లో మీకు ఎక్కడన్నా మైకుల్లో పాటలు ఏమన్నా వినిపిస్తున్నాయి అనుకోండి, ఇమీడియట్గా కాపీరైట్ వచ్చేస్తుంది. సో అలా ఉంటుంది అనమాట. అన్ని రూల్స్ దేని రూల్స్ దానికే ఉంటాయి. సో అందుకే మీరు లైవ్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా చేయాలి, ఏది పడితే అది చెయ్యొద్దు లైవ్లు కూడా. ఇదంతా చెప్తే ఎలా ఉంటుందంటే ఈ అమ్మాయి ఎప్పుడు ఇలాగే చెప్తుందిలే అన్నట్టుగా తీసుకుంటున్నారు చాలామంది. బట్ అది ఎప్పుడు తెలుస్తుందంటే సెల్ఫ్ రియలైజేషన్ అవుద్ది చూసారా, అప్పుడే అర్థమవుద్ది అనమాట చెప్పేది కరెక్ట్ అనేసి. ఎందుకంటే ఇది రోజు రోజు జరిగేదే నాకు ఇది. ఏదో ఒక ఇప్పుడు ఏదో ఈ టాపిక్ అనే కాదు, దేని గురించైనా అడుగుతారు, అడిగిన తర్వాత ఇది ఇలా అవుతుంది అనేసి చెప్పామనుకోండి, అప్పుడు నచ్చదు, నేను చెప్పేది రాంగ్ అవుతుంది. అది జరిగిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారనమాట, అరే అప్పుడు చెప్పినప్పుడు వింటే పోయేది అనేసి. సో నేను ఇదేంటంటే అలవాటు పడిపోయాను అనమాట. ఇదివరకు ఏంటంటే చెప్పేదాన్ని గట్టిగా, వాళ్ళు ఆ పని చేసే వరకు ఊరుకునేదాన్ని కాదు. బట్ ఇప్పుడు నాకు అర్థమైంది జనాల సంగతి ఏంటనేది. మనం ఎంత మొత్తుకున్నా వాళ్ళకి ఏది కావాలో అదే చేస్తారు. సో మనం చెప్పి వదిలేయడమే అనేసి నాకు అర్థమైందనమాట. నేనేంటంటే అనుకుని వాళ్ళు మళ్ళీ ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనేసి చెప్తాను. బట్ అంత సీన్ అవసరం లేదు అనేసి నాకు అర్థమైంది. వినేవాళ్ళు వింటారు, లేనాళ్ళు లేదంతే. ఎలాగో సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది కాబట్టి అప్పుడే అర్థమవుతుంది అనేసి వదిలేస్తున్నాను అనమాట. సో ఇది మీరు లైవ్లు మాత్రం మీనింగ్లెస్ లైవ్లు చేయొద్దు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేనున్నాను, ఇట్లా నేను లైవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి నేను లైవ్ చేయొచ్చు. లైవ్ మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, నేను చెప్తా ఉంటాను, కనిపిస్తున్నాను. అండ్ దట్టు నేను సెలెక్ట్ చేసుకునే టైం ఎట్లా ఉంటుందంటే నాకు చుట్టూ నాయిస్లు ఏమీ లేకుండా చూసుకుంటాను నేను వీడియోస్లో మెయిన్గా. సో అది ఈవెన్ లైవ్ అయినా సరే అంతే. కుదరట్లేదంటే నేను అసలు చేయను.
సో అలా మనం చూసుకోవాలి, ఏ సౌండ్లు ఏమి రాకుండా చూసుకోవాలి. అసలు కొంతమంది చేస్తారు మొత్తం రోడ్డు మీద ఉండే సౌండ్లన్నీ వీడియోలోనే ఉంటాయి. అసలు అలా ఉండకూడదు. వీడియో అనేది, యూట్యూబ్ వీడియో అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. కొన్ని సంవత్సరాలు ఉండాలి వీడియో యూట్యూబ్లో. అలాంటప్పుడు ఎంత నీట్గా ఉండాలి వీడియో. సో లైవ్లు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి.